హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మరి మ్యాచ్ నెంబర్ 30 వచ్చేసి అక్కడ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఇక ఎస్ఆర్హెచ్ అయితే మరి అక్కడ టేబుల్లో 5th ప్లేస్లో ఉంది. 5 మ్యాచ్లో 3 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. ఇక మరోవైపు అక్కడ ఆర్సీబీ అయితే 10th ప్లేస్లో ఉంది. లాస్ట్ ప్లేస్లో 6 మ్యాచ్లో ఒకటి గెలిచింది, 5 అయితే ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది, ఆర్సీబీ యొక్క హోమ్ గ్రౌండ్లో. ఇక్కడ యూజువల్గా వికెట్ చూసుకుంటే మరి చాలా మంది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 200 కొట్టకపోతే చాలా అంటే చాలా కష్టం గెలిచాడు అక్కడ. ఇక ఆర్సీబీ రికార్డు చూసుకుంటే మొత్తం 87 మ్యాచ్లో 40 గెలిచింది, ఆయన 42 మ్యాచ్లో అయితే ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది, 4 మ్యాచ్లు నో రిజల్ట్గా మూసాయి. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 20 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ వేసి 20 సార్లు గెలిచింది. మరి 50-50 ఉందని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఇక్కడ విన్నింగ్ పర్సెంట్ అన్నది. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ రికార్డు చూసుకుంటే ఇక్కడ మరి అక్కడ 8 మ్యాచ్లో 2 గెలిచింది, 6 అయితే ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 1 గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ వేసి 1 గెలిచింది. చాలా అంటే అక్కడ పూర్ రికార్డు ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మరి ఎస్ఆర్హెచ్కి. ఇక వీరి మధ్య హెడ్ చూసుకుంటే మొత్తం 22 మ్యాచ్లు అక్కడ 10 మ్యాచ్లు ఆర్సీబీ గెలితే 12 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. మరి హెడ్ పరంగా చూసుకుంటే మరి అక్కడ స్ట్రైట్ ఎడ్జ్ మాత్రం మన ఎస్ఆర్హెచ్కే ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ సిస్టమ్ అక్కడ ఆర్సీబీ టీం చూసుకుంటే మరి ఆర్సీబీ టీం అయితే లాస్ట్ ప్లేస్లో ఉంది, 10th ప్లేస్లో. మరి 6 మ్యాచ్లో ఒకటి గెలిచి 5 అయితే ఓడిపోయారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుదామని చూస్తారు, దట్టు హోమ్ గ్రౌండ్ ఆడుతారు. ఇక ఈ మ్యాచ్ కి వీళ్ళ యొక్క కాంబినేషన్ అయితే లాస్ట్ మ్యాచ్ మరి ఫామ్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 61 40 బాల్లో 4 4లు 3 6లు డీసెంట్ స్ట్రైక్ రేట్తో అక్కడ 152 స్ట్రైక్ రేట్తో మరి మంచిగా రాణించు చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారనేది. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ మరి లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు, అంతకుముందు మ్యాచ్లో మరి మంచిగా ఆడిండు. హైయెస్ట్ రన్ గెటర్ ఇప్పుడు ఆరెంజ్ కప్ ఇతని దగ్గర ఉంది కాబట్టి మరి ఏ మ్యాచ్లోనే మళ్ళీ కంబ్యాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారనేది. ఇక నెంబర్ 3లో విల్ జాక్స్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో అచ్చుడు అక్కడ మంచి 2 షాట్లు అయితే కొట్టిండు, కానీ మళ్ళీ వెంటనే అవుట్ అయింది అక్కడ. చూడాలి మరి మంచి రెప్యుటేషన్ అయితే ఉంది. మరి బౌలింగ్లో కూడా ఒక వికెట్ అయితే తీసిండు, క్రూషియల్ వికెట్. మరి ఈ మ్యాచ్లో కూడా అటు బాల్తో పాటు బ్యాట్తో కూడా మరి కంట్రిబ్యూట్ చేయాలని చూస్తాడు. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారనేది. ఇక నెంబర్ 4లో రజత్ పతిదార్ అయితే లాస్ట్ మ్యాచ్లో మరి ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 50 కొట్టిండు 26 బాల్లలో, 3 4లు 4 6లు మరి మంచి స్ట్రైక్ రేట్తో అయితే మనోడు కొట్టిండు. చూడాలి మరి కన్సిస్టెంట్గా ఏ విధంగా రాణిస్తారనేది. ఇక నెంబర్ 5లో మ్యాక్స్వెల్ అయితే మరి ఇంజూరీ కారణంగా మిస్ అయ్యే అవకాశం ఉంది ఈ మ్యాచ్ అయితే. మరి ఇతని ప్లేస్లో అక్కడ ఇండియన్ ప్లేయర్ అక్కడ సౌరవ్ చౌహాన్కి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఆర్ఆర్ పైన డెబ్యూ చేసిండు, ఆ మ్యాచ్లో ఒక 6 కొట్టిండు, మళ్ళీ వెంటనే అవుట్ అయిండు. తర్వాత మ్యాచ్లో కూడా మరి ఇతనికి మంచి ఛాన్స్ అయితే రాలేదు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఛాన్స్ అయితే ఏ విధంగా దాన్ని గ్రాప్ చేసుకుంటాననేది. ఇక నెంబర్ 6లో దినేష్ కార్తిక్ కూడా లాస్ట్ మ్యాచ్లో 53 కొట్టిండు 23 బాల్లలో, 5 4లు 4 6లు 230 స్ట్రైక్ రేట్తో. మా 200 రావడం కారణం మరి దినేష్ కార్తిక్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మరి మ్యాచ్లో ఏ విధంగా మ్యాడ్ ఇన్నింగ్స్ ఆడిండు. ఇక నెంబర్ 7లో మైపల్ రోమ్రో లాస్ట్ మ్యాచ్లో చూసిన మరి యార్కర్కి అయితే ఓవరైనా ఇబ్బంది పడతారు. అన్ప్లేయబుల్ బాల్కి అయితే ఫస్ట్ బాల్కే అవుట్ అయింది అక్కడ బుమ్రా బౌలింగ్లో. ఇక నెంబర్ 8లో మరి అక్కడ హిమాన్షు శర్మ, అక్కడ మ్యాక్స్వెల్ లేడు కాబట్టి మరి హిమాన్షు శర్మ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ స్పిన్ డిపార్ట్మెంట్లో మరి అక్కడ ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 9లో రిషి టోప్లీ మరి ఒక మ్యాచ్లో వికెట్ తీస్తున్నాడు, ఒక మ్యాచ్లో టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతుండు. లాస్ట్ మ్యాచ్లో మరి టూ మచ్ ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిండు. ఓవర్కి అయితే 11 ఇచ్చిండు, 3 ఓవర్లకు 34 ఇచ్చిండు. అంతకుముందు మ్యాచ్లో మంచిగా వికెట్ తీసినాడు, మరి లాస్ట్ మ్యాచ్లో అయితే మరి చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యిండు. చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఇక నెంబర్ 10లో లోకీ ఫర్గసన్ గురించి మన అందరికీ తెలిసిందే, ప్రూవెన్ ప్లేయర్. ఐపీఎల్లో కూడా మంచిగా వికెట్ తీసిండు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో కూడా ఐపీఎల్ కన్నా ముందు మరి అక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మరి అక్కడ మంచి వికెట్లే తీసుకున్నాడు, మంచి ఎకనామికల్ కూడా వేసింది కాబట్టి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారనేది. ఇక నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్ మరి ప్రతి మ్యాచ్లో కూడా 2 మిలియన్ రన్స్ అయితే లీగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి ఓవర్కి 12 చొప్పున అయితే ఇచ్చిండు, మరి 3 ఓవర్లు 37 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు. చూడాలి మరి సిరాజ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ వేరే అక్కడ విజయ్ కుమార్ వైశాఖ్ అయితే బరిలోకి దిగుతాడు. ఇక ఫైనల్లో వీళ్ళ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఫ్యాబ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో విల్ జాక్స్, నెంబర్ 4లో రజత్ పతిదార్, 5లో సౌరవ్ చౌహాన్, 6లో మైపల్ రోమ్రో, 7లో దినేష్ కార్తిక్, 8లో మయాంక్ దగరార్, హిమాన్షు శర్మ, 9లో రిషి టోప్లీ, 10లో మహమ్మద్ సిరాజ్ అండ్ 11లో లోకీ ఫర్గసన్. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ వేరే విజయ్ కుమార్ వైశాఖ్ అయితే బరిలోకి దిగుతాడు. ఓవరాల్ చూసుకుంటే మరి ఒకే ఉంది, కానీ చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారనేది. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ అయితే టేబుల్లో 5th ప్లేస్లో ఉంది. 5 మ్యాచ్లో 3 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు, మంచి ఫామ్లో ఉన్నారు ప్లేయర్స్ అందరూ, అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని. అండ్ లాస్ట్ 2 మ్యాచ్లు కూడా గెలిచి వస్తున్నాడు, చెన్నై పైన గెలిచిలు, పంజాబ్ పైన గెలిచి వస్తున్నారు కాబట్టి మరి మంచి నోడుతో అయితే ఉన్నారు. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుని మరి అక్కడ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక ట్రావిస్ హెడ్ అయితే లాస్ట్ మ్యాచ్లో మరి 21 కొట్టిండు, 15 బాల్లో 4 4లు అయితే కొట్టిండు, 140 స్ట్రైక్ రేట్తో. మరి ట్రావిస్ హెడ్ మరి ఫస్ట్ మ్యాచ్ తర్వాత చిన్న క్యాంబస్ అయితే ఆడుతున్నాడు.
ఫస్ట్ మ్యాచ్ మంచిగా రాణించిన మరి తర్వాత మ్యాచ్లో చిన్న చిన్న కామెంట్స్ అయితే ఆడుతున్నాడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక మరోవైపు అభిషేక్ శర్మ కూడా మరి చిన్న కామెంట్స్ అయితే ఆడుతున్నాడు, మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి 16 కొట్టిండు, 2 4లు అండ్ ఒక 6, 145 స్ట్రైక్ అవుతుంది. మనం దగ్గర నుంచి కూడా పెద్ద నాకైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి మరి ఈ మ్యాచ్ వస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఇక నెంబర్ 3లో ఐడెన్ మార్క్రమ్. మరి అంతకుముందు మ్యాచ్ మరి చెన్నై పైన హాఫ్ సెంచరీ కొట్టిండు, మరి లాస్ట్ మ్యాచ్ అయితే డిసప్పాయింట్ చేసిండు, డక్అవుట్ అయిండు. మరి చూడాలి మరి మార్కమ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఎందుకంటే మార్కమ్ దగ్గర నుంచి కూడా ఇంకా పెద్ద నాకైతే రావాల్సి ఉంది. ఈ మ్యాచ్ వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 4లో ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి. మరి లాస్ట్ మ్యాచ్లో చూసినాక మరి ఒంటి చేత్తో అయితే మ్యాచ్ని గెలిపించారని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఇనిషియల్గా 3 వికెట్లు పడుతున్నాయి. అక్కడ మరి స్వింగ్ కండిషన్లో మరి అక్కడ 64 కొట్టిండు 37 బాల్లో, 4 4లు 5 6లు 172 స్ట్రైక్ రేట్తో. ఇక మనోడైతే బౌలింగ్లో కూడా మరి క్రూషల్ వికెట్ తీసుకున్నాడు, 3 ఓవర్లు వేసిండు. కాబట్టి మరి ఆల్రౌండ్ ప్రదర్శన అయితే వేసిండు మరి ఎస్ఆర్హెచ్కి. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 5లో ఎన్రిచ్ క్లాసన్ లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసినా కానీ ఇతని గురించి మన అందరికీ తెలిసిందే. అంతకుముందు మ్యాచ్లో ఏ విధంగా మరి అక్కడ డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ఆడిందో మన అందరికీ తెలుసు. అక్కడ కేకేఆర్ పైన కానీ అక్కడ ముంబై ఇండియన్స్ పైన కానీ ఏ విధంగా ఆడిందో మన అందరికీ తెలుసు. కాబట్టి మరి మళ్ళీ ఒకసారి కంబ్యాక్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక నెంబర్ 6లో అక్కడ చూసుకుంటే మరి అక్కడ సాబాజ్ అహ్మద్ లాస్ట్ మ్యాచ్లో మరి 14 కొట్టిండు. మరి అక్కడ 7 బాల్లో మరి ఒక 4, ఒక 6, 200 స్ట్రైక్ రేట్తో. అండ్ బౌలింగ్లో కూడా ఈ మ్యాచ్లో మరి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అక్కడ ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ అక్కడ మరి లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్కి ఇబ్బంది పడతారు. కాబట్టి మరి ఇతనైతే యూస్ఫుల్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది. ఎందుకంటే మంచి యూస్ఫుల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. వికెట్లు కూడా మంచి క్రూషల్ వికెట్లు అయితే అందిస్తాడు మరి ఇనిషియల్గా. ఇక నెంబర్ 7లో అబ్దుల్ సమద్ లాస్ట్ మ్యాచ్లో చూసినాం. మరి అక్కడ 208 స్ట్రైక్ రేట్తో 25 కొట్టిండు, 12 బాల్లో 5 4లు అయితే కొట్టిండు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఆ ఫినిషింగ్ టచ్ ఇస్తే మాత్రం చాలా టీంకి అయితే హెల్ప్ అవుతుంది. ఇక నెంబర్ 8లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ప్రతి మ్యాచ్లో కూడా వికెట్ తీస్తున్నాడు, ఎకనామికల్ కూడా బౌలింగ్ వేస్తున్నాడు. మరి ఈ మ్యాచ్లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి మంచిగా రన్ ఇచ్చిండు, 2 వికెట్లు వేసిండు, 8 ఎకనామితో. అక్కడ 4 ఓవర్లు వేసి ఒక మీడియం ఓవర్ కూడా వేసిండు, దాంట్లో 32 రన్లు అయితే ఇచ్చిండు. ఈ మ్యాచ్లో కూడా మరి అదే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నాడు అనేది. ఇక నెంబర్ 10లో జయదేవ్ ఉన్నత్కటారే, ఆకాష్ సింగ్. మరి జయదేవ్ ఉన్నత్కటారే లాస్ట్ మ్యాచ్ చూసినాం. మరి అక్కడ లాస్ట్ ఓవర్లో 29 కావాలంటే మనోడు 27 ఇచ్చిండు ఏకంగా. మరి ఇయ్యాల రేపైతే 10-15 రన్లు అయితే మరి అక్కడ బౌలర్స్ అయితే డిఫెండ్ చేసుకుంటుండ్రు. కానీ మనోడు ఏకంగా 27 రన్లు అయితే ఇచ్చిండు. చాలా మరి అక్కడ ప్రెజర్కి లోనైండు. బట్ చూడాలి మరి ఇతనికి ఛాన్స్ ఇస్తారా లేదంటే ఆకాష్ సింగ్కి మరి అక్కడ ఛాన్స్ ఇస్తారనేది. ఇక నెంబర్ 11లో నటరాజన్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి మంచిగా రానిచ్చిండు. 19th ఓవర్ ఏ విధంగా వేసినాం మనం అందరం చూసినాం. మొత్తం యార్కర్లు అయితే మనోడు గుద్దిండు. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక లాస్ట్ మ్యాచ్లో ఒక క్రూషల్ వికెట్ కూడా తీసిండు అండ్ ఎకనామికల్ కూడా వేసిండు అక్కడ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ మయాంక్ మార్కండ్ అయితే బరిలోకి దిగుతాడు. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో మార్కరమ్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో ఎన్రిచ్ క్లాసన్, 6లో అబ్దుల్ సమద్, 7లో సాబాజ్ అహ్మద్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో జయదేవ్ ఉన్నత్కట్, ఆకాష్ సింగ్, 11లో నటరాజన్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండ్ అయితే బరిలోకి దిగుతారు. ఇక ఓవరాల్లో చూసుకుంటే అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని ఎటు చూసినా అని మరి కంప్లీట్ సెటిల్ టీమ్గా కనబడుతుంది. మరి చూడాలి మరి కంటిన్యూగా ఏ విధంగా మనలు రాణిస్తున్నది. ఇక మరోవైపు ఆర్సీబీ చూసుకుంటే మరి ఆర్సీబీ అయితే చాలా వాళ్ళకి ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాడు, ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. మరి లోకి ఫర్గసన్ వచ్చినాక మరి అవన్నీ ఏమైనా చేంజ్ అవుతాయని చూడాలి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.